ఇక ఆదిలాబాద్ జిల్లాలో మూతపడిన సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఫ్యాక్టరీని తెరిపించాలని సిసిఐ సాధన కమిటీ పోరుబాట పట్టింది. ఇక ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ నుంచి సిసిఐ ఫ్యాక్టరీ వరకు సిసిఐ సాధన కమిటీ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ చేపట్టారు. ఇక స్థానికంగా ఆదిలాబాద్ యువతకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించిన సిసిఐ ఫ్యాక్టరీని అమ్ముకునేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కుట్ర చేస్తున్నాయని జోగురామన్న ఆరోపించారు. ఇక సిసిఐ ఫ్యాక్టరీ ఆదిలాబాద్ జిల్లాలో ప్రత్యక్షంగా పరోక్షంగా 10,000 మందికి ఉపాధి కల్పించిందని, ప్రస్తుతం ఈ ఫ్యాక్టరీ మూతపడడంతో స్థానిక యువత ఉపాధి ఉద్యోగ అవకాశాలు కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక పార్లమెంట్ ఎన్నికల సమయంలో జిల్లాకు వచ్చిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా బీజేపీ అభ్యర్థిని ఎంపీగా గెలిపిస్తే ఫ్యాక్టరీని పునఃప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. ఇప్పుడు ఆదిలాబాద్ జిల్లా నుంచి ఎంపీ ఎమ్మెల్యేగా బీజేపీ అభ్యర్థులే గెలిచినా కేంద్ర ప్రభుత్వం ఇంకా మౌనంగా ఎందుకు ఉందని జోగురామన్న ప్రశ్నించారు. గత పార్లమెంట్ ఎన్నికలలో ఆదిలాబాద్ బహిరంగ సభలో అమిత్ షా గారు ఆదిలాబాద్లో బీజేపీ ఎంపీని గెలిపిస్తే ఖచ్చితంగా మరి ఇలా సిమెంట్ పరిశ్రమను పునఃప్రారంభిస్తామని చెప్పిన మాట ఇలా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఏదైతే ఎమ్మెల్యే గారు ఎంపీ గారు ఉన్నారో మరి ఇలా వారికి కూడా తెలుసు. మేము డైరెక్ట్గా ఎమ్మెల్యే గారిని ఎంపీ గారు ఎందుకు మౌనంగా ఉండడం నాకు అర్థమైతే లేదు. కనీసం ఇలా స్టాప్ టెండర్ పిలిచి పనులు మొదలుపెట్టినప్పటి నుంచి కూడా సిసిఐ సాధన కమిటీ ఆధ్వర్యంలో అనేక సందర్భాల్లో ఎంపీ గారికి తెలుసు, ఎమ్మెల్యే గారికి తెలుసు, ఎంపీ గారింటి ముట్టడి ఎమ్మెల్యే గారింటి ముట్టడి చేస్తామని చెప్పి కూడా అనేక సందర్భాలలో హెచ్చరికలు చేసినాం. కానీ ఈరోజు వరకు స్టాప్ టెండర్ల విషయంలో ఇక్కడ ఎంపీ మాట్లాడు, ఎమ్మెల్యే మాట్లాడు. ఎందుకు మాట్లాడతలేరని చెప్పి అడుగుతున్నా. పార్టీ